వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం సిఏఏ మళ్లీ తెరపైకొచ్చింది. సార్వత్రిక ఎన్నికలకు మరో 3-4 రోజుల్లో షెడ్యూల్ వస్తుందనగా బీజేపీ ఓట్లు కురిపిస్తుందని భావిస్తున్న సిఏఏను మోదీ సర్కార్ బ్రహ్మాస్త్రంలా బయటకు తీసింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ల నుంచి భారత్ కు శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు మన దేశ పౌరసత్వాన్ని కల్పించడం లక్ష్యంగా నోటిఫికేషన్ జారీ చేసింది. సిఏఏ చట్టం 2019లోనే పార్లమెంటు ఆమోదం పొందినా, రాష్ట్రపతి సమ్మతి కూడా లభించినా విపక్షాల ఆందోళనలు, దేశవ్యాప్తంగా నిరసనల కారణంగా అమలులో జాప్యం జరిగింది. పూర్తిస్థాయి నిబంధనలపై సందిగ్ధం నెలకొనడంతో ఆ చట్టం కార్యరూపం దాల్చలేదు. సార్వత్రిక ఎన్నికలకు ముందే దీన్ని అమల్లోకి తీసుకొస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పలుమార్లు చెబుతూ వచ్చారు. సరిగ్గా అదును చూసి ఇప్పుడు దానిని తెరపైకి తెచ్చారు. 2014 డిసెంబర్ 31 కంటే ముందు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల నుంచి మన దేశానికి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలకు ఇవి వర్తిస్తాయి. ప్రక్రియ అంతా ఆన్లైన్లోనే ముగుస్తోంది. కేంద్ర నిర్ణయంపై విపక్షాలని భగ్గుమన్నాయి. కొందరి పట్ల వివక్ష చూపేలా ఉంటే దీనిని అమలు చేయబోమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఈ చట్టాన్ని తాము అమలు చేసేది లేదని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెగేసి చెప్పారు. అల్లర్లు చెలరేగవచ్చని అనుమానంతో పలు రాష్ట్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ 3 దేశాల నుంచి వచ్చిన వారికి చట్టపరంగా పౌరసత్వం దక్కనుందన్న వారికి న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోతాయి. దశాబ్దాల తరబడి కాంతి సిక్కుల్లా బతుకుతున్న వారికి గౌరవప్రదమైన జీవితం లభిస్తోంది. వారి సంస్కృతి, భాష, సామాజిక గుర్తింపులకు రక్షణ లభిస్తోంది. దేశంలో ఎక్కడికైనా రాకపోకలు సాగించవచ్చు, ఆస్తులు కొనవచ్చు. హింసకు గురవుతూ భారత్లో తప్పితే ప్రపంచంలో మరెక్కడా ఆశ్రయం పొందలేని వారికి రక్షణ కల్పించడానికి ఈ చట్టం తీసుకొచ్చినట్లుగా కేంద్రం చెబుతోంది. బయట నుంచి వచ్చిన వారికి పౌరసత్వం ఇస్తుందే కానీ భారతీయ పౌరుల పౌరసత్వాన్ని రద్దు చేయదు. మతపరమైన వేధింపులను తట్టుకోలేక వలస వచ్చిన వారికి మానవతా దృక్పథంతో ప్రాథమిక హక్కులు, పౌరసత్వం కల్పించడానికి రాజ్యాంగం అవకాశం కల్పిస్తోంది. ఆ ప్రకారం 2019లోనే సిఏఏ కోసం ప్రయత్నం జరిగినా అనేక అపోహలు తెరపైకి రావడంతో దాని అమలులో ఇన్నాళ్లు ఆలస్యమైనట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. కోవిడ్-19 కూడా ఒక ప్రధాన కారణమని 2019 లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాన్ని ఇప్పుడు చట్టపరంగా పూర్తి చేసినట్లుగా బీజేపీ పేర్కొంది. ప్రధాని మోదీ మరో వాగ్దానాన్ని నిలబెట్టుకుని రాజ్యాంగ నిర్మాతల ఆకాంక్షలను నెరవేర్చారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. నూతన చట్టం ప్రకారం 3 దేశాల నుంచి భారత్కు వచ్చిన 6 మతాల వారిని చట్ట వ్యతిరేక వలసదారులుగా గుర్తించరు. ఈ చట్టం కింద ప్రయోజనం పొందడానికి వీలుగా వారిని విదేశీయుల చట్టం 1946, పాస్పోర్ట్ ఎంట్రీ ఇంటూ ఇండియా చట్టం 1920 నుంచి మినహాయించారు. ప్రస్తుతం ఈ చట్టం ప్రకారం ప్రభుత్వం నిర్దేశించిన అర్హతల పరిధిలోకి వచ్చేవారు రిజిస్ట్రేషన్ ద్వారా కానీ సహజ సిద్ధంగా కానీ భారతీయ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పౌరసత్వ ప్రక్రియ అంతా ఆన్లైన్లోనే జరుగుతోంది. దరఖాస్తుదారుల నుంచి పత్రాలు ఏమీ అడగరు. పౌరసత్వం మంజూరుకు 30 జిల్లాల కలెక్టర్లకు, 9 రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులకు ఇదివరకే అధికారాలు ఇచ్చారు. అస్సాం, పశ్చిమ బెంగాల్లో సున్నిత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా అక్కడ మాత్రం ఏ జిల్లా అధికారులకు ఇలాంటి అధికారం ఇవ్వలేదు. సిఏఏ కింద భారత పౌరసత్వాన్ని కోరుతూ వచ్చే దరఖాస్తులపై నిర్ణయం తీసుకునే సాధికార కమిటీకి జనాభా లెక్కల డైరెక్టర్ నేతృత్వం వహిస్తారు.
సాధారణ పరిస్థితుల్లో పౌరసత్వం పొందాలంటే దరఖాస్తు చేసుకోవడానికి ముందు కనీసం 11 ఏళ్ల పాటు భారత్లో నివసించాలి, లేదంటే కేంద్ర ప్రభుత్వ సర్వీసులలో పనిచేయాలి. ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులకు మాత్రం నివాస అర్హతను 5 ఏళ్ల కాలానికి కుదించింది. ఒకసారి వీరికి పౌరసత్వం దక్కితే వారు భారత్లో ప్రవేశించిన నాటి నుంచి భారతీయ పౌరులుగానే గుర్తిస్తారు. వారిపై అక్రమ వలస కేసులన్నీ మూసేస్తారు. చట్టం పరిధిలో ముస్లిమేతరులనే ప్రస్తావించడంపై గతంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఇందులో 53 మంది ప్రాణాలు కోల్పోయారు. సిఏఏ 19 అమలుతో ఎట్టకేలకు తాము భారతీయ పౌరులం అవుతున్నామని ఢిల్లీలో ఉంటున్న పాకిస్తానీ హిందూ శరణార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా దీనికోసమే నిరీక్షిస్తున్నామని వారి ప్రతినిధి ధరంవీర్ సోలంకు చెప్పారు. ఈశాన్య ఢిల్లీ, షాహీన్బాగ్, జయమీనగర్ వంటి సున్నితమైన ప్రాంతాల్లో భద్రత పెంచారు. వదంతుల్ని, విద్వేషాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యల్ని గుర్తించడానికి సామాజిక మాధ్యమ ఖాతాలపైన సైబర్ విభాగం దృష్టి సారించింది. కేంద్ర ప్రకటన వెలువడగానే అస్సాంలో ఆసు సహా వివిధ సంఘాలు ఆందోళనకు దిగాయి. సిఏఏ ప్రతుల్ని కాల్చివేసి మంగళవారం హర్తాల్ పాటించాలని పిలుపునిచ్చాయి. సిఏఏ బిల్లును వాస్తవానికి కేంద్రం 2016లోనే తీసుకొచ్చింది. దానిని సంయుక్త పార్లమెంటరీ సంఘం పరిశీలనకు పంపించగా అది 2019 జనవరి 7వ తేదీన నివేదిక ఇచ్చింది. ఆ మరుసటి రోజే బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టి ఆమోదింపచేశారు. 16వ లోక్సభ పదవీకాలం ముగియడంతో ఆ బిల్లు మురిగిపోయింది. 17వ లోక్సభ ఏర్పడిన తర్వాత 2019లో డిసెంబర్లో ఉభయ సభల్లో ఈ బిల్లును ఆమోదింపచేశారు. ఇది రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ చేర్చిన అస్సాం, మేఘాలయ, మిజోరం, త్రిపుర రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాలకు బెంగాల్ ఈశాన్య సరిహద్దు నియంత్రణ 1973 కింద నోటిఫై చేసిన ద ఇన్నర్ లైన్ కు ఇది వర్తించదని చట్టంలో పేర్కొన్నారు.